వీర్య కణాల సంఖ్య పెరగాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకొని లబ్ధి పొందాలి అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అతి మధుర చూర్ణం ఒక 25 గ్రాములు తీసుకోవాలి. అలాగే రెండవ పదార్థంగా ఉసిరిక పెచ్చుల యొక్క చూర్ణం 25 గ్రాములు కావాలి. అట్లే మూడవ పదార్థంగా స్వచ్ఛమైనటువంటి తేనె, ఇది 150 మిల్లీలీటర్లు తేనె కావాలి. నాలుగవ పదార్థంగా స్వచ్ఛమైనటువంటి నెయ్యి 150 మిల్లీలీటర్ల తేనె ఈ విధంగా తీసుకోవాలి. ఈ 150 మిల్లీలీటర్ల తేనెలో 100 మిల్లీలీటర్ల స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపేసేయాలన్నమాట. 25 గ్రాములు అతిమధుర చూర్ణం కలుపుకోవాలి. 25 గ్రాములు ఉసిరిక పొడి కలుపుకోవాలి. ఇంతే. చివరగా ఉసిరిక పొడి కూడా కలుపుకున్నాం. సో ఈ పదార్థం అంతా ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి లేఖ్య ద్రవ్యం తయారైపోతుంది అన్నమాట. కాబట్టి ఈ 4 పదార్థాలు కలిపి ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల ఇలాగ తయారవుతుంది. ఒక్కొక్కసారి తేనెలో అదేవిధంగా నెయ్యిలో ద్రవాంశం తక్కువగా ఉన్నప్పుడు కొంచెం గట్టిగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఏదైనప్పటికీ ఈ 4 పదార్థాల్లో కూడా మగవారిలో వీర్యకణాల సంఖ్యను విపరీతంగా మూకుమ్మడిగా విపరీతంగా అసంఖ్యాకంగా పెంచేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి, ఉదయం పరిగడుపున ఒక్కసారి, రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఒక టీ స్పూన్ అంటే 5 గ్రాములు అంటే ఒక టీ స్పూన్ అంటే ఒక 5 గ్రాముల చూర్ణాన్ని చప్పరించేసేసి మింగేసి ఒక కప్పు లేదా ఒక 100 ml వరకు గోరువెచ్చని పాలు సేవిస్తూ ఉండాలి.